హాయ్ అండి. అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా అప్డేట్ విషయానికొస్తే తమిళనాడులో ఒక రచయిత అనమాట. అతని పేరు ఎన్. వెంకటేషన్. వెంకటేషన్ అనే ఒక రచయిత ఒక బుక్‌నైతే రాశారు. ఆ బుక్ పేరైతే వేల్పరి. వేల్పరి అనే బుక్‌నైతే రాశారు. ఆ బుక్ అయితే మంచి ఆదరణ పొందుతుందనమాట తమిళనాడులో. సో, కాబట్టి ఈ బుక్ పైన ఒక సమావేశం నిర్వహించారనమాట. మొన్న శుక్రవారం చెన్నైలో ఒక సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరియు డైరెక్టర్ శంకర్ గారు ఇద్దరు హాజరయ్యారనమాట. హాజరైతే ఈ బుక్స్ గురించి కొన్ని విషయాలు ప్రస్తావించారనమాట. ప్రస్తావిస్తే అందులో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న రజనీకాంత్ అయితే కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ విషయాలు చెప్పడమే కాకుండా అక్కడున్న వచ్చిన విలేకరులు కావచ్చు, అక్కడొచ్చిన మీటింగ్ వచ్చిన ప్రజలకు వాళ్ళని అంటే చాలా నవ్వించారనమాట. అదేంటంటే అంటే రజనీకాంత్ గారు తన మీద తానే కొన్ని సెటర్లు వేసుకున్నారనమాట. అంటే రజనీకాంత్ అంటే యాక్చువల్‌గా సూపర్ స్టార్ అతను. ఇండియన్ సూపర్ స్టారు. యాక్చువల్‌గా ప్రపంచంలో మొత్తం చాలా అంటే బయట దేశాల్లో సింగపూర్, మలేషియా అలాంటి దేశాల్లో కూడా ఆయనకు పెద్ద ఫాలోయింగ్ ఉందనమాట. సో, అలాంటి వ్యక్తి మొన్న ఆ బుక్కు అదే ఆ మీటింగ్, ఆ సమావేశానికి హాజరైనప్పుడు అతని పైన అంటే ఏమనంటే, అంటే అంటే నాకు వయసు 75 సంవత్సరాలు. నేనేదో సినిమాల్లో అంటే కూలింగ్ కళ్ళ జోడులేసుకొని ఒక స్లో మోషన్‌లో నడిచే ఒక హీరోని నేను. అంతేగాని నాకు ఇంత జ్ఞానం అయితే నాకు లేదు. నన్నెందుకు ఈ బుక్ అంటే ఈ సమావేశానికి మీరు ఆహ్వానించారో అని ఒక జోక్ అనమాట. ఆయన పైన ఆయన సెటరికల్‌గా ఒక జోక్ ఏసుకున్నారనమాట. కాకపోతే నాకంటే ఇంకా మేధావులు, తెలివివంతులు కమల్ హాసన్ గారు ఉన్నారు కదా! అతనికి ఆహ్వానించాల్సింది. ఇంకా కన్నడలో అయితే శివరాజ్ కుమార్. శివరాజ్ కుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు వీళ్ళు గొప్ప మేధావులు. వీళ్ళకు ఇలాంటి జ్ఞానం అయితే బాగుంటది. కనీసం వీళ్ళని ఆహ్వానించాలి గానీ నేనేదో సినిమాలో ఒక స్టైల్‌గా కళ్ళజోడేసుకొని ఒక స్లో మోషన్ నడుస్తూ ఉంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ బీజీఎం పెట్టేసి నాకు బాగా హైప్ చేశారు. అలాంటి హీరోను ఆ విధంగా నేను హీరో అయ్యాను. అలాంటివన్నీ తీసుకొచ్చి ఈ బుక్ మీద అంటే ఏదన్నా ప్రసంగించమంటే నేనెలా ప్రసంగించగలనని చెప్పి ఆ సెటరికల్‌గా అక్కడ చెప్పి అందరితో నవ్వించారనమాట. సో, యాక్చువల్‌గా ఈ 'వేల్పరి' అనే బుక్కు ఆహ్, రజనీకాంత్ కూడా కొంతవరకు చదివారంట. కొంతవరకు అంటే ఒక 25% చదివాను. మిగిలినది ఇక నేను సినిమా రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ చదువుకుంటాలే అని కూడా కొన్ని విషయాలు చెప్పారనమాట. ఎందుకంటే ఈ మధ్య ఇంతకుముందు ఒకసారి ఏదో ఒక మాట అంటే కొంచెం అది కొంచెం ఒక రాంగ్ వేలో వెళ్ళిందనమాట. సో, అందుకని ఇంకా ఇలాంటి సమావేశాల్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడకుండా తన గురించి తన పైన తానే సెటైర్లు వేసుకొని అక్కడున్న వచ్చిన వాళ్ళందరినీ అంటే కొంచెం నవ్వించారనమాట. ఆ విషయం అలా అయితే అంటే ఇదే విషయాన్ని యాక్చువల్‌గా అంటే కళ్ళజోడేసుకొని స్లో మోషన్‌లో నడిచే హీరోని నేను. అలా స్లో మోషన్‌లో నడిచే హీరో అయ్యాను అనే ఈ ఈ ఈ డైలాగ్ అయితే ఏదైతే ఉందో ఇదే డైలాగ్‌ని కొన్ని రోజుల క్రితమే మన 'ఆర్జీవ్' గారు. 'ఆర్జీవ్' గారంటే ఇంక సెటైర్ ఎవరిపైనైనా సెటైర్‌లు ఏస్తా ఉంటారు. ఇంకా ట్విట్టర్‌లో ఏది ఇష్టం వస్తే అది చేస్తా ఉంటారనమాట. సో, ఇదే డైలాగ్‌ని రజనీకాంత్ పైన పెట్టారనమాట ఆయన. రజనీకాంత్ గారైతే ఆ స్లో మోషన్‌లోనే హీరో అయ్యారు తప్ప ఆయన దగ్గర ఇంకా మరి వేరే యాక్టింగ్ స్కిల్స్ అయితే లేవు అనే ఒక సెటర్ వేశారనమాట. సో, ఇదే డైలాగ్‌ని రజనీకాంత్ మొన్న ఈ సమావేశంలో చెప్పడం. అంటే ఒకవేళ 'ఆర్జీవ్' గారు చెప్పిన డైలాగు అంటే ఆ సెటరికలు ఇతని వరకు చేరిందా? అది చేరి దానిపైన స్పందన ఈ విధంగా చెప్పారా అనేది ఖచ్చితంగా అయితే తెలీదు. కాకపోతే ఆ విధంగా చెప్పడం రజనీకాంత్ తన మీద తానే జోకులేసి నవ్వించడం అనేది కొంచెం అక్కడొచ్చిన వాళ్ళకి కొంచెం అంటే కొంచెం హ్యాపీగా అనిపించిందనమాట. హ్యాపీ అంటే కొంచెం నవ్వులు పూయించారనమాట. ఇంక అంతే కాకుండా ఈ 'వేల్పరి' అనే ఒక బుక్ అయితే దీనిపైన శంకర్ గారు ఇంతకు ముందే ఒకసారి తన మీద అంటే ఏమనుకుంటున్నారంటే ఈ సినిమా అంటే 'వేల్పరి' అనే ఈ బుక్ పైన తాను ఒక సినిమా చేయబోతున్నట్టు. అది ఒక అద్భుతమైన సినిమా కాబోతుంది. అంటే ఇండియన్ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి కథ గాని, ఇలాంటి కంటెంట్ గాని రాలేదు. ఈ 'వేల్పరి' అనే కథను ఆధారంగా చేసుకొని నేను ఒక పెద్ద సినిమా, ఒక భారీ బడ్జెట్ అంటే ఇండియాలో ఇంతవరకు రాని ఒక కంటెంట్ ఇది. ఇది అంటే ఇండియన్ సినిమా చరిత్రలో ఇది నిలిచిపోతుంది. అంతేకాకుండా ఇదొక నా డ్రీమ్ ప్రాజెక్టు అని కూడా అనౌన్స్ చేశారు. ఇంతకు ముందనమాట సమావేశానికి ముందు కొన్ని రోజుల ముందు ఆయన ఈ విధంగా అంటే తన ఫీలింగ్స్ చెప్పారనమాట. ఎందుకంటే ఈ బుక్కు చాలా అద్భుతంగా ఉందని. అదేవిధంగా ఈ సినిమాని మన కన్నడ స్టార్ యష్ ఉన్నాడు గదా! 'కేజీఎఫ్' హీరో. ఆ యష్‌తో ఈ సినిమాని చేయాలి. అంటే ఏర్పరి ఈ కథను ఆధారంగా ఈ బుక్ ఆధారంగా పెట్టుకొని ఆహ్, కథనైతే ఇంకా హీరో అయితే వేల్పరి హీరోని యష్‌ని పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారనమాట. అంటే ఊహాగానం ఆ విధంగా కూడా జరుగుతుందటండి. కాకపోతే శంకర్ గారు చేసిన ఇంతకుముందు 'గేమ్ చేంజర్' కావచ్చు, 'ఇండియన్ 2' కావచ్చు. అసలవి ఏమాత్రము అంటే భారీ బడ్జెట్ శంకర్ సినిమాలంటే చాలా భారీ బడ్జెట్ ఉంటదనమాట. అందుకని ఆ సినిమాలేం రాణించలేదు. పెద్దగా ఆడలేదు కూడా.
అందుకని ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్తో ఈ వెల్పరి అనే నవల ఆధారంగా చేసుకుని నేను ఒక గొప్ప సినిమా చేస్తాను, ఇది నా డ్రీమ్ ప్రాజెక్టు, ఇది ఇండియా చరిత్రలో నిలిచిపోతుంది అనే వాక్యాలపైన చాలా మంది ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ప్రీవియస్ సినిమాలు ఆయన చేసినవి ఇవి ఆడలేదన్నమాట. కాబట్టి మళ్ళీ ఈ సినిమా అంటే ఈ ప్రాజెక్ట్ని శంకర్ గారు టేకప్ చేస్తే దానికి ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారు అనేది ఒక చర్చాంశం అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు కూడా ఆయన బాగా లేదు కాబట్టి ఈ సినిమాకు కూడా ఇంకా ప్రొడ్యూసర్లు ముందుకు రారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనమాట. సో ఏదేమైనప్పటికీ రజనీకాంత్ గారు ఈ సమావేశంలో ఇట్లా తన మీద తానే జోకులు వేసుకుంటూ అవి నవ్వించడం అనేది అక్కడ ఆ సమావేశంలో ముఖ్య హైలైట్ విషయం అనమాట. సో చూద్దాం ఇంకా ఈ వెల్పరి ఈ కథ ఇంకా నిజంగానే ఇంకా కార్యరూపం దాల్చి దీనిపైన సినిమా చేస్తాడా, ఈ సినిమా చేస్తే ఇంకా దీనికి దర్శకత్వం ఆయన వహిస్తాడు. కాకపోతే నిర్మాతగా ఎవరు వస్తారు, ఎవరు ముందుకు అంటే అంత భారీ బడ్జెట్ పెట్టి అంటే 1000 కోట్ల బడ్జెట్ కూడా అనుకుంటున్నారు అనమాట. సో ఇంత భారీ బడ్జెట్తో ఏ నిర్మాత ముందుకు వస్తారనేది మనము ఇంకా వేచి చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.